ఇరాన్తో జరిగిన యుద్ధంలో అమెరికా కోట్ల విలువైన ఒక డ్రోన్ను కోల్పోయింది. ఏప్రిల్ 9వ తారీఖున హర్ముజ్లో అమెరికా నిఘా డ్రోన్ ఒకటి కూలిపోయిన విషయం తెలిసిందే. దాని విలువ $238 మిలియన్ చెప్తున్నారు. అంటే అక్షరాల మన కరెన్సీలో 2222 కోట్లు. ఏప్రిల్ 9న హర్ముజ్లో ఈ విమానం కూలిపోయినట్లుగా అమెరికా నేవీ ఇప్పుడు ధృవీకరిస్తోంది. గస్తీలో ఉండగా సడన్గా ఎమర్జెన్సీ కోడ్ వచ్చింది. 50,000 అడుగుల ఎత్తు నుంచి 10,000కు దిగొచ్చింది డ్రోన్. తర్వాత ఒక్కసారిగా అదృశ్యమైంది. అమెరికా చరిత్రలో అత్యంత భారీ నష్టంగా చెప్తున్నారు. ఎగిరే కమాండ్ కంట్రోల్ సెంటర్గా దీనికి పేరుంది. అలాంటి ఈ నిఘా MQ-4C ట్రైటన్ పేరున్న దీనిపై ఎటువంటి దాడి అయితే జరగలేదని, సాంకేతిక లోపంతో కూలిపోయినట్లుగా యుఎస్ సర్వలెన్స్ డ్రోన్ సంబంధించినటువంటి అంశాలను ఇప్పుడు అమెరికా నేవీ ధృవీకరిస్తోంది. ఇక ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి హాని జరగలేదని కూడా వెల్లడించింది. అంతర్జాతీయ గగనతలంలో హర్ముజ్ జలసంధి స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్పై గస్తీలో ఉండగా ట్రైటన్ అకస్మాత్తుగా ఎమర్జెన్సీ కోడ్ను రిలీజ్ చేసింది. ఆ తర్వాత 50,000 అడుగుల ఎత్తు నుంచి 10,000 అడుగుల ఎత్తుకు దిగొచ్చింది. తర్వాత కనిపించకుండా పోయింది. నేవీ సేఫ్టీ కమాండ్ దీనిపై క్లాస్ ఏ ప్రమాదంగా, క్లాస్ ఏ మిషప్గా వర్గీకరించారు. అలాగే $2 మిలియన్ పైగా నష్టాన్ని, ఎయిర్ క్రాఫ్ట్ పూర్తిగా ధ్వంసం కావడాన్ని దీని కింద పరిగణించారు. తాజాగా ఈ ప్రమాదాన్ని అమెరికా ధృవీకరించి ఏ ప్రాంతంలో జరిగిందో మాత్రం బయట పెట్టలేదు. ఇక ఈ ట్రైటన్ అమెరికా నేవీ ఆయుధ శక్తిలో ఒక అధునాతన మానవరహిత వైమానిక వ్యవస్థలో ఒకటి, అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్గా చెప్తారు. సో అధిక ఎత్తులో సుదూర మిషన్ల కోసం దీన్ని తీర్చిదిద్దారు. వ్యూహాత్మక జలమార్గాల్లో మ్యారిటైమ్ ట్రాఫిక్, మిలిటరీ కదలికలను పర్యవేక్షించడంలో ఇది కీలకంగా చెప్తున్నారు. ఇప్పుడు దీన్ని కోల్పోవడం అనేది యుఎస్ నేవీకి గట్టి దెబ్బే అంటూ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక అమెరికా ఇరాన్ కాల్పుల విరమణ అంగీకరించిన తర్వాత ఈ ఘటన జరిగింది. సరిగ్గా ఈ నిఘా డ్రోన్ కూలిపోవడంతో MQ-4C ట్రైటన్ పేరున్నటువంటి ఈ యుఎస్ సర్వలైన్స్ డ్రోన్ కూలిపోవడంతో ఒక్కసారిగా భారీ నష్టమైతే అమెరికాకు సంభవించిందని చెప్పాలి. అక్షరాల మన కరెన్సీలో 2222 కోట్లు. అంత భారీ బడ్జెట్తో రూపొందించిన ఈ సర్వలెన్స్ డ్రోన్ ఏదో సాంకేతిక లోపం కారణంగా కూలిందని మాత్రం అమెరికా చెప్తుంది. 50,000 అడుగుల నుంచి 10,000 అడుగుల ఎత్తుకు సడన్గా దిగడం, అటునుంచి అదృశ్యమైపోవడం, తర్వాత అది ఎక్కడ జరిగింది, ఆ ప్రాంతం ఏంటని చెప్పలేకపోతుంది, బయటికి వెల్లడించట్లేదు. కానీ దాన్ని కూలిపోయినట్టుగా మాత్రం ధృవీకరిస్తున్నారు. కానీ దానిపై దాడి జరిగిందా లేదా అనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పట్లేదు. అయితే ఇది సాంకేతిక లోపంతో కూలిపోయినట్లుగా మాత్రం క్లెయిమ్ చేస్తుంది అమెరికా. సో మీరు చూస్తున్నారు ఆ డ్రోన్ MQ-4C ట్రైటన్ డ్రోన్, అది భారీ నిఘా డ్రోన్ విమానం చూడొచ్చు మనం ఒక్కసారిగా. ఆ డ్రోన్ అమెరికాలో అత్యంత ఖరీదైన సర్వేలెన్స్ డ్రోన్గా చెప్తారు. సో ఇది చాలా ఖచ్చితమైనటువంటి అధునాతన సాంకేతికతను కూడుకొని సమాచారాన్ని ఎప్పటికప్పుడు యుఎస్ సెంట్రల్ కమాండ్కు చేరవేస్తుంది. అలాంటి డ్రోన్ ఇప్పుడు పూర్తిగా కూలిపోయిందన్న విషయంతో అమెరికాలో ఒకసారిగా అక్కడే నేవీకి ఇది గొప్ప డ్యామేజ్ అని చెప్పాలి, తీవ్రమైన నష్టంగానే పరిగణించాల్సి వస్తుంది. సో MQ-4C ట్రైటన్ డ్రోన్ క్రాష్ అనేది ఇప్పుడు ఆ జలసంధి మీదుగా నిఘా వీధుల్లో ఉన్నటువంటి, నిఘా డ్యూటీలో ఉన్నటువంటి అమెరికా నావికా దళానికి చెందిన అత్యంత ఖరీదైన ఈ డ్రోన్ గల్లంతైన తర్వాత ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ధృవీకరణ అమెరికన్ నేవీ చేస్తుంది. సో మొత్తం $240 మిలియన్ అంటే 2222 కోట్లు. సో ఈ డ్రోన్ ఏప్రిల్ 9న పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో కూలిపోయింది. తాజాగా దీన్ని ఇప్పుడు ధృవీకరిస్తున్నారు. హర్ముజ్ జలసంధి మీదుగా తన 3 గంటల నిఘా మిషన్ పూర్తి చేసుకొని ఇటలీలోని సిగోనెల్లా నేవల్ బేస్కి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. గగనతలంలో సుమారు 50,000 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి సమయంలో డ్రోన్ నుంచి 7,700 అత్యవసర పరిస్థితి, అంటే 7,400 కమ్యూనికేషన్ ఫెయిల్యూర్ సిగ్నల్స్ చెప్తున్నాయి. ఆ తర్వాత కేవలం 15 నిమిషాల్లోనే అది 10,000 అడుగుల కంటే తక్కువ ఎత్తుకు పడిపోయింది. ఆన్లైన్ ఫ్లైట్ ట్రాకింగ్ సైట్లు కూడా అక్కడ నుంచి ఈ ఫ్లైట్ అదృశ్యమైనట్టుగా చెప్పాయి.
సో అయితే అమెరికన్ నేవీ దీన్ని ఒక ప్రమాదంగా మాత్రమే చెప్తుంది. పర్షియన్ గల్ఫ్ అంతర్జాతీయ గగనతలంలో ఇది కూలిపోయిందని, ప్రాణ నష్టం జరగలేదంటూ అమెరికా సెంట్రల్ కమాండ్ సెంట్కామ్ చెప్తుంది. కానీ ఇరాన్ గతంలో అంటే 2019లో ఇలాంటిది ఒక గ్లోబల్ హ్యాక్ డ్రోన్ను కూల్చేసిన చరిత్ర ఉన్నందున తాజా ఘటనపై అనేక అనుమానాలు అవుతున్నాయి. ఈ డ్రోన్ను ఇరాక్ క్షిపణి దాడుల ద్వారా కూల్చివేసిందనే ప్రచారం అంతర్జాతీయ మీడియాలో అయితే బలంగా వినిపిస్తుంది. అయితే ఈ MQ-4C ట్రైటన్ అనేది అమెరికా వద్ద ఉన్న అత్యంత అరుదైన అధునాతన నిఘా డ్రోన్. అమెరికా నావికా దళం దగ్గర ఇలాంటి కేవలం 20 మాత్రమే ఉన్నాయి. ఒక్కో డ్రోన్ తయారీకి సుమారు 2,222 కోట్లు అవుతుంది. ఇది 24 గంటల పాటు నిరంతరాయంగా గగనతలంలో ఉంటూ సముద్రంలోని నౌకల కదలికలను క్షుణ్ణంగా పరీక్షిస్తుంది. అలాగే అగ్రరాజ్యం చమురు రవాణా మార్గమైన హర్ముజ్పై పట్టు కోసం దీన్ని వాడుతుంటే ఇలాంటి కీలకమైన డ్రోన్ కోల్పోవడం అమెరికాకు ఇదొక ఎదురుదెబ్బగానే విశ్లేషకులు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ డ్రోన్ కూల్చివేతకు సంబంధించి అంటే ఎలా కూలిపోయింది అనేది ప్రమాదంగా మాత్రమే చెప్తున్నారు. నిజంగా ఇది ఇరాన్ ఏమైనా దీనిపై దాడి చేసి కూల్చివేసిందా ఏంటి అనేది ఇంకా పూర్తి స్థాయి సమాచారం అయితే లేదు. బట్ మనం చూడొచ్చు ఈ భారీ నిఘా డ్రోన్ ఏదైతే ఉందో ఇది కూలిపోవడం అయితే ఇప్పుడు సంచలనంగా మారుతుంది. ఇందులో మనుషులు ఉండరు, మానవరహిత నిఘా డ్రోన్ ఇది, సర్వేలెన్స్ డ్రోన్. కానీ చాలా భారీగా ఉంటుంది. ఒకసారి మనం చూడొచ్చు, అచ్చం విమానాన్ని పోలి ఉండేటువంటి ఈ నిఘా డ్రోన్ 50,000 అడుగులకు ఎత్తుకు వెళ్ళి సర్వేలెన్స్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద అంత భారీ ఖర్చుతో కూడుకున్నటువంటి ఇప్పుడు ఈ విమానాన్ని నిఘా డ్రోన్ కూలిపోవడం ద్వారా అమెరికా నేవీకి అయితే ఇది భారీ నష్టంగానే పరిగణించాల్సి వస్తుంది.